ఎవరైతే సంతాన సమస్యలతో బాధపడుతున్నారో వారికి చక్కటి అవకాశం దొరికింది. ఈ డిసెంబర్ 19వ తారీఖు గురువారము రోజున ఆశ్లేష నక్షత్రము అనగా అనంతుడి యొక్క నక్షత్రము. అది గురువారము, సంతానము కారకుడైన గురువు గురువారం అవడం చాలా చాలా విశేషకరము. కావున సంతానంలో సమస్యలు ఉన్నవారు, ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయి డిలే అయిన వాళ్ళు, దీర్ఘకాలికముగా సంతాన యోగం లేని వారు ప్రతి ఒక్కరు కూడా గురువారము రోజున జంట నాగులకు పాలతో అభిషేకం చేసి స్వామివారికి పసుపు రంగు వస్త్రములు సమర్పించి స్వామివారికి పూజించడం ద్వారా అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే యొక్క పూజ అభిషేకం చేయని వారు ఉంటారో వారు ఈ యొక్క స్వామివారి మంత్రాన్ని 108 సార్లు పలకాలి, అంటే జపం చేయాలి. ఓం నమః కామరూపిణే మహాబలాయ నాగాధిపతయే అనంతాయ నమః 108 సార్లు జపం చేసి స్వామివారికి నమస్కారం చేసుకోవడం ద్వారా దీర్ఘకాలిక సంతాన సమస్యలు తొలగిపోతాయి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం అనంతాయ నమః.